ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానము శ్రీ ఇంద్రప్రస్థ కాలనీలో ఘరవాపసి కార్యక్రమం జరుగుతుందని తెలిసి వచ్చాము. ఇక్కడ వీరు లక్ష్మీనారాయణ గారు విహెచ్పి కార్యకర్త అనమాట. వీరు ఎందుకని ఇట్లా ఘరవాపసి చేస్తున్నారు, ఈ ఘరవాపసి అంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఎట్లా చేస్తారు మొదలైన విషయాలు ఈ విహెచ్పి కార్యకర్తని అడిగి తెలుసుకుందాము. వీరి పేరు లక్ష్మీనారాయణ. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. మీ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఘరవాపసి జరుగుతున్నది కదా, ఈ విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? నా పేరు లక్ష్మీనారాయణ అండి. విహెచ్పి తరఫు నుంచి మేము మాట్లాడతాం. ఏంటంటే ఘరవాపసి అంటే ఏమైందంటే మన హిందువులని మత మార్పిడిలు చేస్తున్నారు కదా, అది క్రిస్టియన్స్ అనుకోండి, ముస్లిమ్స్ అనుకోండి, వాళ్ళు ఏంటంటే మాయ మాటలు చెప్పేసి వాళ్ళు ఏంటంటే హిందూ ధర్మము కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది. ఈ మతాలు ఎందుకంటే ఇక 2000 సంవత్సరం 3000 సంవత్సరాల నుంచి ఈ మతాలు పుట్టుకొచ్చినాయి. ఎందుకంటే ధర్మానికి వ్యతిరేకంగా పుట్టిన ఈ ముస్లిము కానీ క్రిస్టియన్స్ మతం కానీ ఈ ధర్మానికి వ్యతిరేకంగా పుట్టినాయి. ఎందుకంటే ఆ ధర్మానికి వ్యతిరేకంగా పుట్టినాయి కనుక వాళ్ళు బుక్స్ ఏదైతే వాళ్ళ గ్రంథాలు అనుకుంటారో, బైబుల్ అనుకుంటారో, ఒక ఖురాన్ అనుకుంటారో, అది పవిత్ర గ్రంథాలు అని చెప్తారు. కానీ మాటలకు మాత్రమే పవిత్ర గ్రంథాలు, అది నిజమైన పవిత్ర గ్రంథాలు కావు. ఒక్కసారి ఆ బుక్కులు ఓపెన్ చేసేవారు, పవిత్ర గ్రంథాలు అయితే ఓపెన్ చేసి చూసి చదివి వినిపిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఈ భారతదేశంలో హిందువుల దేశం అనుకుంటాము మనము. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసిమెలిసి ఉండాలనుకుంటాం. ఓకే, మతాలు అందరూ లేవు అని అనుకుంటాం, కానీ మతాలు లేవు అనుకుంటాం, కానీ అన్ని మతాలు ఒకటే అనుకున్నప్పుడు అది నిజము అబద్ధము రెండు ఉంటాయి. నిజాన్ని మనం పాటించాలి, అబద్ధాన్ని వదిలేసేయాలి. అలాంటిది కాకుండా ఈ మతాలలో ఒక క్రిస్టియన్స్ మతం తీసుకుంటే అబద్ధాలు చేయాలి, దొంగతనాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు అని రాసి ఉంటుంది ప్రతి దాంట్లో. అదే ఒక ముస్లిమ్స్ దాంట్లో కూడా అది కూడా ఉంటుంది. ఒక మన గ్రంథం తీసుకుంటే మానవత్వంతో పనిచేయాలి హిందువులు, అంతేకాదు మానవత్వంతో పనిచేయాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. మానవ పుట్టిన ప్రతి జన్మ మనం స్వార్థకం చేసుకోవాలి. భగవంతుడు చెప్పింది ఏంటంటే అందరు కలిసిమెలిసి ఉండి ఈ జీవితాన్ని సాగించాలి, మంచి అనేది పెంపొందించాలి, చెడును వదిలేయాలి అని చెప్పి భగవద్గీత చెప్తుంటది. ఒకవేళ ఈ ముస్లిమ్స్ ఒక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో హిందువులను చంపండి, గుడులు గులగొట్టండి, మత మార్పులు చేయండి, ఈ దేశాన్ని ఒక ఇస్లాం మారవండి, ఒక ముస్లిం ఇస్లామిక్ దేశం చేయండి, ఒక క్రిస్టియన్ దేశం చేయాలని అంటున్నారు. అది కాదు. ఏంటంటే ఒక గ్రంథాలు పవిత్ర గ్రంథాలు అన్నప్పుడు చదివి వినిపించి చేస్తే బాగుంటది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు భగవద్గీత ఏంటనేదంటే భగవద్గీత చదవద్దని మనకు బిల్స్ పెట్టారు. అప్పుడు మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ కూర్చొని ఒక కాన్స్టిట్యూషన్ లో ప్రకారంలో పెట్టారు. వాళ్ళు మీరు మీ ధర్మం గురించి ఎక్కడ బోధించకూడదు, మంచి అనేది చెప్పకూడదు, చెడు ఎవరైతే చెప్పాలనుకుంటారో ఆ చెడు గురించి చెప్పొచ్చు, కానీ మంచి గురించి మాత్రం చెప్పొద్దు అని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్ ని పరిపాలించిన ఎవరైతే రాయబడ్డారో అంబేద్కర్ గారు మంచి రాయాలనుకున్నప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ చెడుగా రాయించారు. ధర్మాన్ని చెప్పొద్దు, మీరు అధర్మాన్ని చెప్పొచ్చు కానీ ధర్మాన్ని చెప్పకూడదు అని చెప్పారు. ఇప్పుడు సరే, మీరంతా చెప్పినది బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఘరవాపసి ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది చెప్తారు. ఈ గ్రంథాలు ఏంటంటే ఘరవాపసి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మత మార్పిడి జరుగుతుంది, ఇంటింటికి వెళ్ళి మతాల గురించి చెప్తారు. ఎందుకంటే ఒక బైబుల్ అనేది చదవరు. ఎందుకంటే చదువు వచ్చిన వాళ్ళేమో టైం లేదు చదవడానికి, వాళ్ళకి చదువుకోని వాళ్ళకేమో వాళ్ళు ఏముందో తెలుసుకోరు. ఒక మంచి ఉందా దాంట్లో చెడు ఉందా తెలుసుకోకుండా మాయమాటలు చెప్పి 4 ముచ్చట్లు ఏదో మాయమాటలు చెప్పగానే ఇందులో మీకు కష్టాలు వచ్చి ఒక నెల రోజులు మీకు కష్టాలు వస్తున్నాయి అంటే ప్రతి మనిషికి మనకు పేరు బలం అనేది ఉంటది. అది 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు అనేది ఒక టైం ఉంటది. ఆ టైం బాండ్లో ఆ పేరు బలంతో పాటించకుండా ఏం చేస్తారంటే మతం అని 4 రోజులు వచ్చేసి మీరు నా మతంలోకి వచ్చేస్తే మీకు మంచి జరుగుతుంది అని 4 ముచ్చట్లు చెప్తారు. ఎందుకంటే బుక్ చదవకుండా, ఒక బైబుల్ చదవకుండా మత మార్పిడికి పాల్పడుతుంటారు అన్నమాట వీళ్ళు. మనకు ఏంటంటే ఆ బుక్ తీయకుండా 4 పేజీలు ఉంటాయో 4 ముందు పేజీలు ఎట్లంటే మనం ఎట్లయితే క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి ఉండాలి, మనమంతా కలిసిమెలిసి ఉండాలి, ఇతర హిందువులతో కలిసిమెలిసి ఉండొద్దు అని 4 వాక్యాలు ఉంటాయో మనం అందరం మంచిగా ఉండాలి, మనమే క్రిస్టియన్సే మంచిగా ఉండాలి అని రాసి ఉంటే ఆ వాక్యాలే వినిపిస్తారు వాళ్ళకు. మీ కష్టాలు పోతాయి, మీరు రండి మా మతంలోకి వస్తే మీ కష్టాలు పోతాయిన వరకు కష్టాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మతంలోకి పోవడానికి అవకాశం ఉంది.
ఆ విధంగా చెప్పేసి ఆ మతంలోకి తీసుకుపోతారు. కానీ ఇవాళ రేపు ఈ ఎడ్యుకేషన్ ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా మత మార్పుడు ఎందుకు వాళ్ళు నిజం చెప్తురా వాళ్ళు అబద్ధం చెప్తారు అనేది వాళ్ళు చెప్పిన బుక్ ఏదైతే ఉందో ఆ గ్రంథం ఏదనుకుంటారో ఆ బైబిల్ గ్రంథం చదివిపించి ఇన్న తర్వాత పోతే బాగుంటది. అట్లా పోకుండా అందులో అబద్ధం ఉంది కనుక మీరు పోకుండా మన మన భగవద్గీతను ఫాలో అయ్యి మన మతంలో ఉన్నదాన్ని మంచిగా అనుసరిస్తే బాగుంటది. అది అధర్మంగా ఉందని చెప్తున్నారు. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మీరు ఈ గుళ్ళో ఈ కార్యక్రమం ఎట్లా ప్రాసెస్ ఏంటి? వాళ్ళ చేత ఏం చేయిస్తే మీరు మతం మార్చుతున్నారండి? ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే మేము పోయి చెప్పాము. ఇప్పుడు ఏంటంటే ఇంటింటికి వెళ్ళి చెప్పడం మా ధర్మ జాగరణ ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తుంటాము. ఒక క్రిస్టియన్స్ గా మతం మారిన వాళ్ళకి చెప్తుంటాం ఏంటంటే మీరు ఏదైనా చదివి చూడండి, ఒకసారి చదివిన తర్వాత ధర్మం దేంట్లో ఉందో ఏమి కనుక్కున్న తర్వాత రావాలని చెప్పేసి మేము చెప్పిన దాని తర్వాత వాళ్ళు చదివిన తర్వాత మీరు చెప్పింది కరెక్టే, దీంట్లో అధర్మం ఉంది, ఒక బైబుల్ అధర్మం ఉంది కనుక భగవద్గీత ధర్మం ఉంది కనుక దాన్ని పాటించి మేము మా ధర్మంలోకి మేము రావాలనుకుంటున్నాము. మా ధర్మం చెప్పిందంటే మా తల్లిదండ్రులు ఎట్లా ప్రేమించాలో నేర్పించారు కనుక ఈ భగవద్గీత ఆ ధర్మం నేర్పిస్తుంది కనుక దాంట్లోకి రావాలనుకుంటున్నాము. ఈ చెడు దాన్ని వదిలేసి మేము మంచి దారిలోకి రావాలనుకుంటాము. భగవంతుని పూజించుకొని ప్రతి అందరితో కలిసిమెలిసి ఉండాలి, ప్రతి సంసారంలో కలిసి అన్నదమ్ములు అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఉండాలంటే ఈ ఒక భగవద్గీతను ఫాలో అయితేనే కుదురుతుందని చెప్పేసి మేము ఆస్వాదిస్తున్నాము. సో వాళ్ళు దాన్ని నమ్మి వాళ్ళు మతం మార్చడం వస్తున్నారు. అవునండి. ఇప్పుడు ఈ గుడిలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని జరుగుతున్నారు అంటే వాళ్ళ చేత ఎటువంటి అభిషేకాలు చేయిస్తారు, ఎటువంటి హోమాలు చేయిస్తారు, తర్వాత వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా? సర్టిఫికేట్ ఏమి ఇచ్చేది ఉండదండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకు హోమం చేపిస్తాము. వాళ్ళకు ఏంటంటే వాళ్ళు ఒక మతం ఎందుకంటే మాయమాటలు చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు మారిపోయారు కనుక నిజమైనది ఏంది తెలుసుకొని వాళ్ళకి వస్తారు కనుక మనము వాళ్ళని పిలుచుకొని మన ధర్మం గొప్పదని చెప్పినాము కనుక వాళ్ళు కూడా ఒక చదివిన తర్వాత హిందూ ధర్మం చాలా గొప్పది, మా ధర్మాన్ని మేము మా కన్నతల్లి మేము వదిలేసి వచ్చేందుకు చాలా బాధపడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం వల్ల మేము వాళ్ళని తీసుకొచ్చి మన ధర్మమే మన అమ్మ ఇప్పుడు హోమాలు చేయించిన వాళ్ళ రేపటి నుంచి అంతే రేపటి నుంచి వాళ్ళకి హోమం చేయించిన తర్వాత వాళ్ళ హిందూ ధర్మం బొట్టు వాళ్ళకి ఆల్రెడీ బొట్టు అన్ని తెలుసు వాళ్ళకి, అయినా కూడా దాన్ని దూరం పెట్టారు. అలాంటి ధర్మాన్ని మళ్ళా బొట్టు అని పెట్టేసి హిందూ మతం వాళ్ళకు సొంతంగా హిందూ ఆచారాన్ని మనం పాటించుకొని మన దేవుని మొక్కుకుంటా మన సాంప్రదాయాలు పాటించుకుంటా వాళ్ళు మన హిందూ ధర్మం ఎంత గొప్పదో చెప్పడానికి వాళ్ళు కూడా ప్రతిదానికి కృషి చేస్తారు. వాళ్ళు కూడా ఎందుకంటే ఒక ధర్మంలోకి వచ్చింది. ఓకే అండి. అదండి ప్రేక్షకులారా, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఎవరైతే మాయ మాటలతో మోసపడుతున్న మాటలతో లోపాలకి డబ్బుకి లేకపోతే ఆరోగ్య విషయాల్లో వైద్య విషయాల్లో వాళ్ళు సహాయం చేసినట్టు చేసి మతం మార్చారో తర్వాత మీరు తెలుసుకున్నారో అంటే మేము మోసపోయామని మళ్ళీ హిందూ మతంలో కనుక రాదలుచుకుంటే ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని కానీ ఇటువంటి మిత్రులను కానీ కలుసుకుంటే వాళ్ళు మీకు తగిన ప్రొసీజర్ చెప్తారు. అంటే మీరు కనుక హిందూ మతంలోకి తిరిగి రావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. మీకు అంటే విధి విధానాలు తెలియవు కాబట్టి మీరు మీ సమీప బీజేపీ కార్యాలయానికి కానీ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయానికి కానీ వెళ్తే వాళ్ళు మీకు ప్రాపర్ గా గైడ్ చేస్తారని. అంతేగా లక్ష్మీనారాయణ గారు? అంతే అండి. బీజేపీ కార్యకర్తను కానీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తను కానీ చెప్పేసి మీరు అక్కడ అడగాల్సింది గర్భాపసి గురించి మాకు వివరాలు తెలియజేయండి అంటే ఇటువంటి దేశభక్తులు, ఇటువంటి రామభక్తులు, ఇటువంటి హిందూ మతానికే తన ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయిన కార్యకర్తలు మీకు సహాయం చేస్తారు. ఉంటామండి. జై శ్రీరామ్. మంత్రం ఆత్మావై పుత్రనామాసి అనే మంత్రం ఇప్పుడు జీన్స్ అని అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే మనము ఆ యొక్క కొడుకు నామకరణము జాతకర్మ అనే హోమం పుట్టిన మన జీవితం ఇవన్నీ అంటే ప్రతిది వేదంలో అడుగు వేసినామంటే వేదంలో లేనిదంటూ ఏదీ లేదు. మళ్ళా ఆకాశాత్ వాయోరగ్ని రాపః ఆ పృథివీ విద్య ఔషధి విద్య అంటే ఆకాశాత్ ఆకాశం రూపంలో వాయువు ఉన్నది, వాయువు నుంచి అగ్ని వస్తుంది, అగ్ని నుంచి మేఘాలు వర్షిస్తాయి, మేఘం నుంచి విద్యుత్ వస్తుంది. ఇదంతా మంత్రం. మేఘస్తే విద్యుత్
అంటే ఇదంతా మనసులో నుంచి ఉద్భాతమైంది. కాకపోతే మనం ఏం దాన్ని మన యొక్క మంత్రాలను వేరే దేశస్తులు వాటిని పరిశోధన చేసి దీనివల్ల ఏంది అనేది పరిశోధన చేసి మన దాన్ని మనకే ఇస్తున్నాం. మనం ఏమనుకుంటాం వాళ్ళే గొప్ప అని మనం దాంట్లో పనులే పడతాం. కాకపోతే ఒకటి ఏంటంటే ప్రతి వేదం అనేది అంటే ఆ వేదాన్ని మనం అర్థం చేసుకొని ప్రతి గాజులు వేసుకోవడం, గాజులు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ మన దగ్గర వస్తుంది. మనం చూడగానే ఇప్పుడు ఇట్లా బొట్టు పెట్టుకొని ఎదుటి వ్యక్తి ఇప్పుడు ఉదాహరణకు నేను బొట్టు పెట్టుకునే, నువ్వు బొట్టు పెట్టుకున్నావు, నువ్వు చూడగానే నీ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ నాలో ఏదో ప్రమాదం జరిగింది ఏం జరగదు, చిన్నదంతం వెళ్ళిపోయింది అని అనుకోవడం వల్ల భగవంతుడు ఇంకా ఇంకా ఉంది, ఏదో ఒకటి చేయాలి. ఉదాహరణకు మన తండ్రి చిన్నప్పటి ఒకరిని ఏ తల్లి మనం సమాజంలో పోవాలి. తల్లి కొట్టున్నా తిట్టినా, తల్లి కొట్టున్నా భగవంతుడు కూడా మనల్ని కష్టం చూడాలి. కష్టం చేయడం వల్ల మీరు దృఢంగా బలంగా నిల్చొని నెక్స్ట్ సుఖాన్ని పొందాలనే ఉద్దేశం తప్ప నిన్ను కష్టపెట్టడం వల్ల ఆయనకి ఏమవుతుంది అనుభూతి నాకు ఉండొచ్చు. మనిషిగా ముందు కష్టపెట్టాలంటే బాధలు అలాంటివి చేస్తే నాకే హ్యాపీనెస్ వచ్చింది, భగవంతుడికి ఏం హ్యాపీనెస్.